ఎలా ఉన్నారు? బాగుంది. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ ఫామ్ అయింది కదా కూటమి. సో పరిపాలన ఎలా అనిపించింది మీకు ఈ 1 మంత్ పరిపాలన? చాలా మంచిగా ఉంది. అంటే ఆయననే కాదు, ఎవరైనా ఫస్ట్ లో వచ్చినప్పుడు కొద్దిగా చాలా బాగానే చేస్తారు. కానీ అదే కంటిన్యూ అయ్యి చివరి దాకా ఉంటే కనుక ఉమ్, ప్రజలకు మంచి జరిగినట్టు. ఉమ్. సో ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్స్ కావచ్చు, రాజధాని డెవలప్మెంట్ కానీ, సో ఏమైనా జరగవచ్చు అనుకుంటున్నారు ఫ్యూచర్ లో? అన్ని బాగానే జరగచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఎన్నో రోజులు కృషి చేసిన తర్వాత ఇంతకు ముందు కొన్నిసార్లు రాక ఓడిపోయి వచ్చిన తర్వాత కదా, కాబట్టి ఖచ్చితంగా మాట్లాడుకుంటారని నమ్మకం ప్రజలకు కూడా ఉంది. అందుకే ఒప్పించారు. ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం 2 రోజులు పర్యటిస్తున్నారు కదా, సో పర్యటిస్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? మరి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏమి తెలుసుకుని మరి ఫాలో చేసే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. అందుకే కదా జనాల మధ్యలోకి వెళ్ళి సో ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్స్ తెలుసుకొని సో ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు. ఒకరోజు కాబట్టి ఖచ్చితంగా మంచి జరుగుతుంది ప్రజలు. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్ లో ఇప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యారు. సో మీకు ఎలా అనిపిస్తుంది మరి? మంచిగా ఉంది, బాగుంది. అంటే బాబు గారు అలాగే పవన్ గారు ఉమ్, సో అందరూ కలిసి చేస్తున్నారు. ఉమ్, చాలా కృషి చేశారు. ఉమ్. సో బాబు గారి ఫేస్ లో ఆ విన్ అయినప్పుడు ఆ హ్యాపీనెస్, ఎందుకంటే అప్పుడు ఓడిపోయినప్పుడు ఆ బాధ చూసి నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఓకే, అండ్ విన్ అయిన తర్వాత ఆయన ఫేస్ లో ఎప్పుడు నేను చూడలేదు ఒక స్మైల్ అనేది. ఉమ్. చాలా మంచిగా అనిపించింది. ఓకే, సో ఇప్పుడు ఈ కూటమి పరిపాలన ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ 5 years ఎలాంటి డెవలప్మెంట్ చూడబోతున్నారు ఆంధ్రప్రదేశ్ లో? ఇందాక సత్య చెప్పాడు కదా 5 years సరే 10 years అని. సో ఖచ్చితంగా ఫస్ట్ మంచి 5 years బుద్ధరా 10 years తర్వాత మేము మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా ప్రజలు మంచిని గెలిపిస్తారండి. ఆయన ఈ రోజు కొత్తగా వచ్చింది ఏం కాదు.